బైబిల్ మరియు ఆరోగ్య సూత్రాలు. బైబిల్లో కంప్లీట్ హెల్త్ ఫార్ములాస్ ఆర్ ఫార్ములాస్ అంటే క్యాజువల్ అండ్ న్యూట్రిషన్ ట్రిప్స్ని ఫార్ములాస్ అంటారు. ఫార్ములా మీన్స్ సైంటిఫికలీ ప్రూవెన్ ఫార్ములా, బోత్ ఆర్ ప్లూరల్. ఓకే, పూర్తి ఆరోగ్యవంతులుగా ప్రతి వ్యక్తిని, ఎస్పెషల్లీ దేవుని వాక్యాన్ని నమ్మే ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని హెల్దీగా చేయాలని యోహాను 3వ పత్రిక ప్రకారం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఆరోగ్యముగా ఉండవాలని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. తెలుగు బైబిల్లో సౌఖ్యముగా ఉంటుంది కదా. ఆరోగ్యముగా ఉండవాలని నీ కొరకు ప్రార్థించుచున్నానన్నాడు అపోస్తలుడైనటువంటి యోహాను. చూద్దాం బైబిల్ మరియు ఆరోగ్య సూత్రాలు. ఇందులో మీకు ప్రతి బైబిల్లో ఏమేమి ఆరోగ్య సూత్రాలు ప్రారంభం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అక్కడక్కడ రాయబడినవి, వాటిలో ఉన్నటువంటి ఫార్ములాస్, న్యూట్రిషన్ ఫార్ములాస్, కెమికల్ ఫార్ములాస్ ఏమిటి, ఇవన్నీ కూడా మీకు మేము తెలియజేస్తాం. దాంతోపాటు మరి ముఖ్యంగా నా సాక్ష్యాన్ని మీకు షేర్ చేయడం జరుగుద్ది. అసలు నేను ఎన్ని విధాలుగా నా మీద గ్లాండే దాడి చేసి ఉండొచ్చు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 నాకు అల్సర్ సర్జరీ 2 సార్లు అయినాయి. ఫస్ట్ సర్జరీకి నెక్స్ట్ సర్జరీకి మధ్యలో నేను 10 సంవత్సరాలు వామిటింగ్ చేసుకున్నాను. ఆ హెల్త్ రిపోర్ట్స్, స్కాన్లు, తర్వాత మీకు స్కాన్లతో పాటు ఎక్స్రేలు, డాక్టర్స్ రిపోర్టు, మొత్తం పిక్స్ అన్నీ కూడా డేట్స్తో సహా నేను చూపిస్తూ ఇలాగూ నేను అన్ని విధాలుగా ఆరోగ్యం పోగొట్టుకుని నేను వాక్యాన్ని పట్టుకుని న్యూట్రిషన్ వాల్యూస్ నేర్చుకుని నా చిన్ననాటి ఆరోగ్యాన్ని మరలా తిరిగి తెచ్చుకోగలిగాను. ఓన్లీ బై ద మెర్సీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు కరుణ వలన నేను మరలా దాదాపుగా నేను 15 సంవత్సరాల నుంచి కొంచెం ఆరోగ్యం పోగొట్టుకుంటూ వస్తే నాకు 42 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ హెల్త్ వచ్చింది. ఇప్పుడు 49 కంప్లీట్ హెల్త్ వచ్చేసింది. గాడ్స్ మెర్సీ, అటువంటి దేవుని కరుణ మిమ్మల్ని కూడా కమ్ముకొనుగాక. పూర్తి ఆరోగ్యవంతులు అవడానికి మేము మిమ్మల్ని ట్రైనప్ చేస్తాము. అది కొన్ని ఎపిసోడ్లు అయినా లేకపోతే మరిన్ని ఎపిసోడ్లు అయినా పర్వాలేదు. ముందు రోజుల్లో మెడికల్ ఎక్స్పర్ట్స్ని, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ని, దేవుని వాక్యంలో ఉన్న ఎక్స్పర్ట్స్ని అందరినీ కూడా పిలిచి ఇంటర్వ్యూలు చేస్తాము. నాట్ ఓన్లీ ఇంటర్వ్యూయింగ్ దెమ్ బట్ ఆల్సో సూపర్ న్యాచురల్గా హీలింగ్ అయిన వాళ్ళని కొందరిని మేము ఇంటర్వ్యూ చేస్తాము. న్యాచురల్గా అనగా న్యూట్రిషన్ వాల్యూస్ ద్వారా గొప్ప రోగాలను, భయంకరమైన వ్యాధులను పోగొట్టుకున్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాము. అలాగే మెడికల్ పద్ధతిలో కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నవారిని, అయిన వారిని మేము ఇంట్రడ్యూస్ చేస్తాము. దానికి నేనే సజీవ సాక్ష్యం. నేను సౌత్ ఇండియాలో చాలామందికి తెలుసు, ఇండియాలో కాశ్మీర్ వరకు అనేకులకు తెలుసు. ఐఎమ్ ఎన్ హెల్దీ పర్సన్ బై ద మెర్సీ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు కూడా అలా కావాలనుకుంటే ఈ ఎపిసోడ్ను ఫాలో కండి, అనేకులకు వీటిని పరిచయం చేయండి. మీరు ఇతరుల మేలు కోరితే దేవుడు మీ మేలు కోరతాడు. మనందరి మేలు దేవుడు కోరి మనల్ని మరింత ఆరోగ్యవంతులుగా చేస్తారు. చాలామంది చెప్పారు నాకు, ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తున్నప్పుడు ఈ గ్రామర్ మిస్టరీస్ అన్నీ కూడా ఇలా మీరు ఓపెన్ అప్ చేసేస్తే 16 టెన్సెస్ టేబుల్ అంటున్నారు, ప్రతిదీ స్ట్రక్చరల్ మెథడ్స్లో చెప్తున్నారు, వాంటింగ్ పాస్వైసెస్ చూపించేస్తున్నారు. ఇదంతా కూడా మీరు డెలిబరేట్గా ఓపెన్ చేసేస్తే ఇంకా వాల్యూ ఏముండదు అన్నారు. నో, అది ఎవరు నేర్చుకోవాలో వాళ్ళే నేర్చుకుంటారు, ఎవరిని దీవించాలో దేవుడు వారిని దీవిస్తాడు. మనం అలాంటి అభిప్రాయాలు కలిగి ఉండవలసిన అవసరత లేదు. మనకు దేవుడు ఇచ్చిన దాన్ని ట్రాన్స్పరెంట్గా, డెలిబరేట్గా, అది స్వార్థ మర్మము కావచ్చు, అది చారిత్రక మర్మము కావచ్చు, అది మెడికల్ మిస్టరీ కావచ్చు, దేవుని ప్రేమతో షేర్ చేద్దాం. వద్దాం వన్ ఆఫ్టర్ అనదర్. నేను కొద్ది నిమిషాల్లో నా సాక్ష్యాన్ని క్లియర్గా చెప్తాను. నేను అనేక సంవత్సరాల తర్వాత ఎప్పుడో పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని అనేక సంవత్సరముల తర్వాత పర్ఫెక్ట్ హెల్త్ ఎలా పొందుకున్నాను అనేది కూడా చెప్తాను. మీరు చూడండి బ్రీఫ్గా. మీకు ఈరోజు మేము చాలా విషయాలు క్లియర్ కట్గా చెప్పబోతా ఉన్నాం. ఎక్కడెక్కడ అసలు ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది బైబిల్ ఎలా స్టార్ట్ అయింది, దేవుడు మనుషులకు ఏమేమి ఇచ్చాడు, టోటల్గా ఉన్నటువంటి 20 హ్యూమన్ బాడీ ఆర్గాన్సే కానివ్వండి, మెడికల్గా ఎన్ని విధాలుగా మెడిసిన్ డివైడ్ చేశారు, ఇంపార్టెంట్ సర్వే ఏంటి, తర్వాత ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ థింగ్ టు బి హెల్దీ ఏంటి, ఆ తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి, ఆ తర్వాత న్యూట్రియంట్స్ ఏంటి, ఆ తర్వాత ఎక్సర్సైజ్ అనేది బైబిల్లో ఎక్కడ ఇంపార్టెంట్ అని దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా మీకు చాలా వివరంగా మేము ఇప్పుడు చెప్పబోతున్నాం. నా స్నేహితులు ఆ సూపర్ న్యాచురల్ హీలింగ్ పొంది మరి ఇండియా అంతా బలమైన సేవ చేస్తున్నారు. మరో స్నేహితుడు న్యాచురల్ న్యూట్రిషన్ మెథడ్తో బాగా ప్రార్థనాపరుడు, ఏ విధంగా ఆయన ఆరోగ్యం పొంది ఈ దేశంలో ఇతర దేశాల్లో కూడా మినిస్ట్రీ చేస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత దేవుడు బార్లీ అనేది ఎందుకు ఇచ్చాడు మనిషికి, ఆల్కహాల్ అప్పుడు ఎందుకు తాగమన్నాడు, దాని ప్లేస్లోకి ఇప్పుడు కెఫిన్ ఎందుకు వచ్చింది, ఈ గాగుల్స్, కలర్ గాగుల్స్ పెట్టవచ్చా, ఆ తర్వాత అసలు ఈ జాయింట్స్ పెయిన్స్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మటుమాయం చేయాలంటే ఏం చేయాలి, అదంతా కూడా వాక్యానుసారంగా ఏమన్నా రూల్స్ ఉన్నాయా, ఒక మెథడ్ అండ్ మెథడాలజీ ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా
మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రూఫ్స్ ఏంటి, న్యూ టెస్ట్మెంట్లో ఉన్న ప్రూఫ్స్ ఏంటి, దేవుడు ఇవన్నీ కూడా మనుషులకు ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ కూడా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండండి. మేము బిట్ బై బిట్ చెప్తాను. తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి సాక్ష్యం, రిపోర్ట్స్, వివరాలు మొత్తం మీకు ఇప్పుడు ఆ స్కాన్ కాపీల ద్వారా వాటిని కూడా వివరించడం జరుగుతూ ఉంది. నేను అనుకుంటున్నాను మొదట నా సాక్ష్యంతో ప్రారంభించి ఇవి చెప్తే మంచిదని. నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబం నుంచి రక్షణ పొందిన వ్యక్తిని. నా పితరులు నమ్మకమైన సేవ చేశారు. వైద్యం చేసేవారు, ఆ గ్రామంలో విద్యను చెప్పేవారు, వైద్యం చేసేవారు. ఈ రెండిటికి మించి సువార్తను ప్రకటించేవారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీచర్స్గా చేస్తూ వాళ్ళు సువార్త కరపత్రాలు పంచటం, సంఘాలు నడిపించటం, ఆరోగ్య సూత్రాలు చెప్పటం, అంతేకాదు విద్యను నేర్పించటం. ఈ రెండిటికి మించి ఆ బైబిల్ వాక్య పరిచర్య చేయటం నా కుటుంబానికి దాదాపుగా నాకు తెలిసి 6 తరాల నుంచి ఉంది. నా పిల్లలు 7వ తరం, నా పిల్లలు, అన్న పిల్లలు, అక్క పిల్లలు. ఈ 7 తరాల్లో మేము ఒకప్పుడు మంచి క్రైస్తవ కుటుంబంగా ఉండి దేవుని చేత ఆకర్షించబడుతున్న మేము కాలక్రమంలో భయంకరమైన నామకార్థులమయ్యాం. ఆ నామకార్థత వల్ల అనేక శాపాలు, అనారోగ్యాలు, ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని వెంటాడాయి. కారణం దేవుని పిలుపుకు లోబడకపోవటం. ఆ సందర్భంలో నేను 17 సంవత్సరాల వయసులో ప్రభువులోకి రావడం జరిగింది. అప్పుడు నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా నాకు కడుపులో అల్సర్ అనేది దేవుడు చిన్నగా పెట్టాడు. వాస్తవానికి అవి పెప్టిక్ అల్సర్స్ అని నన్ను భయపెట్టారు, కానీ అవి గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని తర్వాత నాకు చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. జాగ్రత్త గమనించండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ పెప్టిక్ అల్సర్స్ అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే ఆ తర్వాత నాకు తెలియదు ఏంటంటే, ఒక ఆర్టికల్ చదువుతున్నాను నేను కొన్ని సంవత్సరాల తర్వాత న్యూస్ పేపర్లో. ఒక ఫేమస్ డాక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ wrote an article in Deccan Chronicle. పెప్టిక్ అల్సర్స్ అనేవి మ్యాక్సిమం ఎవరికి రావు. అయితే సివియర్ డ్రంకర్డ్స్, ఆల్కహాల్ విపరీతంగా తీసుకునే వాళ్ళకి కానీ, లేదా రెండవది పెయిన్ రిలీఫ్స్ అనగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, నాన్ స్టిరాయిడ్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని స్నైడ్స్ అంటారు వాటిని, విపరీతంగా వాడేవాళ్ళకి కానీ ఇవి వస్తాయి. కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెప్టిక్ అల్సర్స్ వచ్చే అవకాశం లేదని నేను చాలా సంవత్సరాలు బాధపడి బయటకు వచ్చిన తర్వాత నా 2 సర్జరీస్కి గ్యాప్లో తెలిసింది. అసలు ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవాలనే రీసెర్చ్ అంతా కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది 1992లో నాకు ఎండోస్కోప్ చేసి ఒక డాక్టర్ గారు నాకు ఇచ్చినటువంటి రిపోర్ట్, భరత్ నర్సింగ్ హోమ్ ఏలూరులో. జస్ట్ నాకు అప్పుడు 18 ఇయర్స్ మాత్రమే. ఈ 18 ఇయర్స్లో ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి. ఏలూరులో జరిగిన రిపోర్ట్. అప్పట్లో ఎండోస్కోపే కొంచెం అంత కొత్తగా వచ్చింది. ఇక నాకు ఆయన ఎండోస్కోప్ వేసి తీస్తుంటే నాకు ఆకాశ నక్షత్రాలు కనపడేవి. వాస్తవానికి అది అంత అవసరం కాదు. ఆయన మంచి ఉద్దేశంతోనే చేస్తుండొచ్చు, అందరివి ఉద్దేశాలు మంచివే. దేవుని కటాక్షము కొరకు రాయి వచ్చి ఈగో తగ్గించుకుంటే దేవుడు అప్పుడు కంప్లీట్గా బయలుపరుస్తాడు. నేను సో అండ్ సో అని చెప్పినంత కాలం నువ్వు ఎంత తిరగాయి, ఎన్ని పుస్తకాలు చదువు, ఎన్ని డిగ్రీలు చదువు, మర్మం అర్థం కాదు. అంటిల్ యూ బికమ్ హంబుల్ పర్సన్. ఇది ఇచ్చారు. ఇసోఫెగస్ నార్మల్ అంట, స్టమక్ నార్మల్ అంట, కానీ ఏమంటాడు, క్రానిక్ డియోడనల్ అల్సర్ అని ఇచ్చారు. సరే, ఆయన అడిగాం, ఏమి సార్ ఇది? అప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి కొంచెం బాధ పెడుతుంది, చదవటానికి కష్టంగా ఉంది, ప్లీజ్ ఆపరేట్ మై స్టమక్ అన్న. అప్పట్లో అల్సర్ ఆపరేషన్స్ అంటే వాళ్ళకి పెద్దగా తెలియదు. వెరీ బిగ్ సర్జన్ హీఈస్. ఆయన ఏమన్నా అంటే, ఒక్కసారి ఓపెన్ అప్ చేస్తే ఈ నీ లైఫ్ అక్కడితో క్లోజ్ అన్నారు. 2 సార్లు ఓపెన్ అప్ చేశారు నాకు, పెద్ద. ఫస్ట్ టైం 2 కటింగ్స్ పడినాయి, సెకండ్ టైం 4 ప్లేసెస్లో కట్ చేసి కుట్టారు నాకు. అవి చెప్తా, రిపోర్ట్స్తో చెప్తాను. బట్ గాడ్ సేవ్డ్ మీ ఇన్ దిస్ వే. దేవుడు నన్ను ప్రత్యేకంగా ఇలాగూ కాపాడుకున్నాడు. ఆ తర్వాత మరలా తిరిగి నాకు ఫస్ట్ సర్జరీ 2003 92 దగ్గర 11-12 సంవత్సరాల గ్యాప్, 11-12 సంవత్సరాల గ్యాప్. మరలా తిరిగి స్కాన్ చేశారు. ఇది 2nd మంత్లో. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మరలా నాకు ఎండోస్కోప్ చేశారు. ఎండోస్కోప్ చేసి కొద్ది నెలలకే ఎండోస్కోప్ చేసి 1 or 2 మంత్స్లోనే డియోడనమ్ క్యాప్ డిఫార్మిటీ అని రిపోర్ట్ ఇచ్చారు. ఇది భయంకరం. కొంచెం ఫుడ్ తింటే నాకు అల్సర్స్ వచ్చి తగ్గి నా డియోడనమ్ క్యాప్ ఇలా క్లోజ్ అయిపోయింది. అంటే ఫుడ్ వెళ్ళాలంటే కొన్ని గంటలు నేను తన్నుకులాడాలన్నమాట. ఈ డియోడనమ్ క్యాప్ డిఫార్మ్ చేయటం మరి అప్పట్లో వాళ్ళకి మరి ఏం జరిగిందో నాకు తెలియదు. నా వ్యాగస్ నర్వ్స్ వాళ్ళు ఏం ముడేయలేదు, రాంగ్ కనెక్షన్ ఇచ్చారు. ఏం చేశారంటే ఈ డియోడనమ్ క్యాప్ ఇలా వదిలేశారు, జెజినం ఇలా వదిలేశారు, ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ డైరెక్ట్ చేసేసారు. అంటే ఫుడ్ ఇలాగెళ్ళి స్టమక్లో పడి ఇలా వచ్చేయాలి. ఇదంతా ఇలా వెయిన్గా ఉండిపోయింది అనమాట, ఇన్వెయిన్గా ఉండిపోయింది. అది భయంకరమైన ప్రాసెస్.
డైజెషన్లో. అది 400కి ఒకళ్ళకి మాత్రమే సక్సెస్ అవుద్ది, కానీ మ్యాక్సిమం సక్సెస్ కాదన్నారు. ఆపరేషన్ అయిన తర్వాత నాకు వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. అది 2003. ఎంజేఎం హాస్పిటల్ వరంగల్. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చి నన్ను పంపించారు. వామిటింగ్స్ అవుతున్నాయి, విపరీతంగా వామిటింగ్స్ అవుతున్నాయి. ఫైనల్గా నేను బ్రీఫ్గా చెప్పి, మెయిన్గా అసలు మీ ఆరోగ్యాలు ఎలా బాగు చేసుకోవాలి, ముందు రోజుల్లో ఏం చెప్పబోతాను అనేది ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. భయంకరంగా నాకు వామిటింగ్స్ అవుతుంటే వామిటింగ్స్ కంట్రోల్ చేయడానికి డాక్టర్లు ఎన్ని మెడిసిన్ ఇచ్చే పని జరగల. మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు తెలుసు, పెరినార్మ్తో కొంతకాలం కంట్రోల్ చేశారు. ఆ తర్వాత నేను ఒకనొక టైంలో డెల్కోలెక్స్ షీటు 1.5 or 1 డేలో మొత్తం ఒకే రోజు మింగా. నా ఇంటెస్టైన్స్ హెవీలీ సౌండ్స్ చేస్తున్నాయి. ఒక డాక్టర్ ఎండి నన్ను చూసి, నా జీవితంలో ఇంటెస్టైన్స్ ఇంత సౌండ్ చేయటం నేను ఎప్పుడూ చూడలేదు కనుక ఈ ట్రీట్మెంట్ నా వల్ల కాదు, యు గో అవే అండ్ గెట్ ట్రీటెడ్ బై సమ్ అదర్ డాక్టర్ అన్నాడు. నాకు సర్జరీ చేసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే షీట్ పారేశారు వాళ్ళు. ఈ లోపు ఇంకో డాక్టర్ వచ్చాడు, ఇదేంటి నీకు ఇలా చేశారు, నీకు చేయాల్సిందే ఒకటైతే ఇంకొకటి చేశారు అన్నాడు. అంతే. నేను భయపడలేదు, కానీ అతని హృదయము యెహోవాను నమ్ముకుని స్థిరముగా ఉండుననే వాక్యాన్ని రాసి పెట్టుకుని వెళ్ళాను. అక్కడ నుంచి 10 సంవత్సరాలు వామిటింగ్స్ అయ్యాయి. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉన్నాను. కొన్ని మెడికల్ కంపెనీస్కి నేను ట్రాన్స్లేటర్గా వర్క్ చేశాను. మెడిసిన్ నేర్చుకోవటం, కెమికల్ ఫార్ములాస్ నేర్చుకోవటం, మెడికల్లో ఉన్నటువంటి ప్యాథాలజీ నేర్చుకోవటం, అదేవిధంగా నేను ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ నేర్చుకోవటం, ఎట్లా దీన్ని జయించాలి అనేది నేను చివరికి నేర్చుకుని 2003 నుంచి 2013 2 సర్జరీకి మధ్యలో దేవుడు నాకు ఈ వామిటింగ్స్తో నేను కరపత్రాలు పంచడం, ఢిల్లీ టు బెంగళూరు సువార్త పని మీద తిరగటం, నాకు ఏ ఫుడ్ డైజెస్ట్ అయ్యేది సరిగ్గా కాదు. ఒకవేళ ఫుడ్ తిన్నా హార్డ్ డైజెస్టివ్ బయటకు వచ్చేది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ టైంలో నేను విషయాలన్నీ తెలుసుకుని మరలా తిరిగి అల్సర్స్ రాకుండా రిపేర్ చేసుకోవటానికి జ్ఞానం. అల్సర్ టెండెన్సీ ఎక్కడుంది మరలా నేను తర్వాత చెప్తాను. నాకు చివరికి దొరికింది. అనేక సంవత్సరాలు గతించి రీసెర్చ్ చేయగా దేవుడు నాకు 4 బయలుపరిచాడు. ఆ 4 మెడికల్ వాల్యూస్ ఏంటో నేను త్వరలో మీకు చెప్తాను. అందులో నేను ముఖ్యమైనవి ఒక ఆయిల్, తర్వాత ఒక కిచెన్లో ఉండే ఒక వస్తువు, రెండవది దేవుడు నాకు బయలుపరిచినట్లు ఆల్కలైన్ పెంచడం, కార్బోహైడ్రేట్ ఆల్మోస్ట్ తగ్గించడం. ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్. నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ బై ద మెర్సీ ఆఫ్ గాడ్, నాట్ బై ఎనీబడీస్ నాలెడ్జ్ అండ్ ఈవెన్ నాట్ బై మీ ఎస్పెషల్లీ. ఎదుగోండి ఎన్ని రీసెర్చ్లు జరిగినాయి అంటే మొత్తం అన్ని విధాలు ఆయన టెస్ట్లో నేను చేయించడం మొదలుపెట్టాను. నా బ్లడ్లో ఏం ప్రాబ్లం ఉంది, ఇంటెస్టైన్స్లో ఏం ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కూడా చేయించాను నేను. ఒక్కటి కాదు, బయోకెమికల్ రిపోర్ట్స్, తర్వాత బ్లడ్లో ఇంకేమన్నా ఎక్స్ట్రాలు ఉన్నాయా. ఇంకో విషయం చెప్పాలి. నా బ్లడ్లో ఉన్న ప్రాబ్లం ఏదో ఉందని ఒకానొక సమయంలో డైలీ ఒక ఫ్లూకోనజల్ కూడా వేసుకున్నాను. వీక్లీ ఒకటి వేసుకోవటమే ఎక్కువ, 2 or 3 times కంటే ఎక్కువ ఎవరు దాన్ని. అట్లాంటి ఫ్లూకోనజల్ ఎన్ని మింగి ఉంటానో నాకే తెలియదు. ఏదో ఉంది, సంథింగ్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ కెనాట్ బి ఫౌండ్ అవుట్ అనుకున్నాను. కానీ సింపుల్ థాట్తో మొత్తం అనారోగ్యాన్ని క్యూర్ చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్ అండ్ హల్లెలూయా. చూడండి ఈ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి మీరు మరలా చేస్తే మరలా అదే పాట పాడారు. ఈ రిపోర్ట్స్ అని ఇచ్చారు. ఎండోస్కోప్ స్టార్ట్ చేశారు. ఆ ఎండోస్కోప్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఎందుకు నాకు జరిగింది, జజనమ్మని తీసుకెళ్ళి స్టమక్కి డైరెక్ట్ ఇచ్చారు, జజనం ఎండింగ్. వీళ్ళకి అదేం తెలుసు, చూస్తేనేమో రిపోర్ట్లో క్లియర్గా లేదు. వీళ్ళు చేసి ఇదేంటండి ఎండోస్కోప్ ఇలాగెళ్తుంది ఏంటి అనేవాడు. అతను ఏమైందో అర్థం కావట్లేదు అనేవాడు. కనుక ఆ తర్వాత ఈ రిపోర్ట్లు, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నా జీవితంలో జరిగాయి. ఫైనల్గా 10 సంవత్సరాల విశ్వాసంతో నిలబడ్డాను. నేను ఇంగ్లీష్ డెవలప్ చేసుకున్నాను. నా ఎంఏలు ద బెస్ట్ పర్సంటేజ్ వచ్చేటట్లుగా ఎంఏ ఇంగ్లీష్ మరలా కట్టి రాశాను. ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ ఫ్రమ్ గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి, అలహాబాద్ శామిగ్గిని పోతాం యూనివర్సిటీ నుంచి చేసి పర్సంటేజ్ మంచిగా తెచ్చుకున్నాను, 70. ఇలా చదువుకుంటూ ఒక పక్కన పిల్లలు నేను చదివించుకుంటూ విశ్వాసంతో సువార్త పనిచేస్తూ బైబిల్ కాలేజీ సిలబస్ డిజైన్ చేస్తూ ఉండండి. ఫైనల్గా ఒక మంచి మార్గం దేవుడు నాకు ఒక మంచి మార్గాన్ని తెరవటం జరిగింది. అదేంటంటే నాకు 10 సంవత్సరాలకి నేను ఎంత మెడిసిన్ రీసెర్చ్ చేసినా సర్జరీ రాంగ్ కనుక నేను కరెక్ట్ చేసుకోలేకపోయాను. అది ఇన్ఫెక్షన్ ఎక్కి బాడీ అంతా ఎక్కి బ్రెయిన్కి వెళ్తూ ఇంకా నేను కొద్ది దినాల్లో కానీ 2-3 రోజుల్లో కానీ కొన్ని గంటల్లో కానీ చచ్చిపోతానన్నమాట. ఈలోపు నా స్నేహితులు కొందరు నా దగ్గరికి వచ్చారు. కొందరు వామిటింగ్ వార్డ్స్లో జాయిన్ చేశారు, మరికొందరు ఇంకొకరు తీసుకెళ్ళి ఎక్కడో సెలైన్లు పెట్టిస్తున్నారు. ఏది ఎటు అర్థం కావట్లా. నాకు మరణం దగ్గరికి వస్తుంది. నేను బ్రతికించమని ప్రార్థన చేయలేదు, కానీ ఏదైనా నీ కొరకు చేయాల్సింది ఉంటే ఉంచు ప్రభు అనే తప్ప గట్టిగా బ్రతికించమని ప్రార్థన చేయలేదు. నా పెద్ద కుమార్తెను పిలిచాను, చిన్న కుమార్తె దగ్గర లేదు. కాళ్ళ దగ్గర ఒకసారి కూర్చుని కొన్ని బాధ్యతలు చెప్పాను. ప్రభు చిత్తం ఎలా జరుగుద్దమ్మా ప్రార్థన చేయండి అని కొన్ని బాధ్యతలు. ఆమెకు మాత్రం ఏం తెలుసు, జస్ట్ షీ వాజ్ స్టడీయింగ్ 10th class. సెకండ్ వన్
ఐ స్టడీయింగ్ జస్ట్ 8th క్లాస్. అయితే గాల్ బ్లాడర్ వామిటింగ్స్ అవుతుంటే గాల్ బయటకు వస్తుంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లం అనుకుని ఏం చేశామంటే ఒక మంచి సర్జన్ దగ్గర తీసుకెళ్ళమని, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ముందు రోజుల్లో వస్తాడు ఇంటర్వ్యూకి, ఆ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళమంటే ఆయన ఏర్పాటు చేశాడు. మొత్తం మీద వెంటనే తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాడు. దేవుడు 10 సంవత్సరాల ప్రార్థన విన్నాడు. వీని ఏం జరిగిందో చూడండి. నాకు వెళ్తంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరియం సల్ఫేట్తో ఒక్కసారి నాకు స్కాన్ చేయడం జరిగింది. చేయడంగానే ఆయన అన్నాడు, నీకు 4 కరెక్షన్స్. ఏం జరిగిందంటే ఫస్ట్ జరిగింది చెప్పాను నేను, డియోడనమ్ క్యాప్ డిఫార్మ్డ్ సార్, దట్ ఈజ్ మై ప్రాబ్లమ్. నేను రిపోర్ట్ చూశాడు. వెంటనే ఈ బేరియం సల్ఫేట్తో నన్ను ఒక్కసారి ఎక్స్రే తీశాడు. బేరియం సల్ఫేట్ పట్టించి, వెరీ ఫేమస్ సర్జన్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ కంట్రీ. ఇది జరిగి అప్పుడే 2013లో జరిగితే 2024 11-12 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. ఆయన అన్నాడు, నీకు 4 కరెక్షన్స్ పడతాయి సార్. మీరు ఇంగ్లీష్ లెక్చరర్ అంటున్నారు కదా, మీకు తెలియదు ఏముండదు. నాకు 4 1 లక్ష రూపాయలు ఉండదు చాలు. వెరీ బిగ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ హీఈస్ ద సర్జన్, చీఫ్ సర్జన్. అప్పుడే ఆఫ్రికా నుంచి వచ్చాడు ఆయన, ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశాడు. విజేత హాస్పిటల్ విజయవాడ, ఏలూరు స్టార్ట్ చేశాడు ఆయన. తర్వాత నా ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు సర్జన్గా, స్పెషల్ సర్జన్. అప్పటికే చాలా ఏజ్డ్ ఆయన. ఆయన అన్నాడు, ఒకటి నీకు వ్యాగస్ నెర్వ్ ముడేయాలి, రెండవది డియోడనమ్ క్యాప్ ఇప్పట్లో ఎవరు దీన్ని కరెక్ట్ చేసి వెడల్పు చేసేవారు లేరు, నేను మాత్రమే సౌత్ ఇండియాలో చేయగలుగుతాను, ఐ విల్ కరెక్ట్ ఇట్ అన్నాడు. మూడవది, పాత కనెక్షన్ నీకు రాంగ్ ఇచ్చారు కదా, దాన్ని తీసేస్తాను. నాలుగవది, పాత ట్విస్ట్ ఒకటి ఉంది నీ ఇంటెస్టైన్లో, ఆ ట్విస్ట్ రిమూవ్ చేయక తప్పదు, ఈ 4 నీకు చేస్తానని నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి, నేనేమి కట్టకముందే జస్ట్ ఒక 5,000తో ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ చేసి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కలర్ డాప్లర్ మీద టోటల్గా మరొకసారి స్కాన్ చేశారు హాస్పిటల్లో. నాకు డిశ్చార్జ్ రిపోర్టు ముందుగా నాకేం జరిగింది ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు. ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ ఇచ్చి ఫైనల్గా డిశ్చార్జ్ సమ్మరీ 4 కరెక్షన్స్ నాకు చేసిన వాటిని, ట్రీట్మెంట్, హాస్పిటల్ కోర్స్, డిశ్చార్జ్ సమ్మరీ, ఈ ట్యాబ్లెట్లు రాశారు. నాకేం జరిగిందో మొత్తం, నా ట్రంకల్ విగాటమిన్ ఎలా ముడేశారు, ఈ 4 ఐటమ్స్ని క్లియర్ కట్గా వాళ్ళు రాయటం జరిగింది. నాకు అప్పుడు ఎగ్జాక్ట్గా 40 రన్నింగ్. నాకు వీటి ద్వారా నాకు ఒక పట్టుదల దేవుడిచ్చేది ఏంటంటే, నా ఆరోగ్యాన్ని నేను పూర్తిగా బాగు చేసుకున్నా. తర్వాత మరలా ఎన్నడూ అల్సర్ రాకుండా ఉంటే ఏం చేయాలి, అసలు ఈఎస్ఆర్ ఎరిథ్రోసిన్ సెడిమెంటేషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు పూర్తి ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సోర్సెస్తో, న్యాచురల్ సోర్సెస్తో, న్యూట్రిషనల్ వాల్యూస్తో వీ విల్ బి స్ట్రెంగ్థెన్డ్ అగైన్. ఆ తర్వాత సర్జరీ అయిన తర్వాత మరలా నాకు పస్ పట్టింది విపరీతంగా. వాళ్ళకి అర్థం కాల, నన్ను డిశ్చార్జ్ చేసి పంపించారు. నేను వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని 1 రోజులు 2 నెలల వరకు రావద్దన్నారు వాళ్ళు. నేను 2 వీక్స్లో వెళ్ళాను. ఆ స్టిచ్చెస్తోనే, ఆ సూచర్స్ అనండి, స్టిచ్చెస్ అనండి, స్టీల్ వేశారు. వాటితోనే నేను తిరిగి వెళ్ళి మరలా క్లాసులు చెప్పాను. హైయర్ సెక్షన్ CBSEకి నేను క్లాసులు చెప్పేవాడిని. ఇంజనీరింగ్ కాలేజ్లో విజిటింగ్ ప్రొఫెసర్గా వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. ఈ 2 నేను చేస్తూ పూర్తిగా నా ఆరోగ్యాన్ని క్యూర్ చేసుకుని మరలా తిరిగి నేను కొంత మెడిసిన్, కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ తీసుకుని ఆ సర్జరీకి ఉన్న పస్ అదంతా కూడా క్లియర్ చేసుకున్నాను. హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే ముందు ఆయన ఒక మాట అన్నాడు నన్ను, డాక్టర్ శివరామ్ ప్రసాద్, విజేత హాస్పిటల్ విజయవాడ. ఆయన మా ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి రికవర్ అవుతాడంటే ఆయన అన్నాడు, 6 నెలల తర్వాత ఆ మాట నాతో మాట్లాడినాడు. నేను 10 రోజుల్లో లేచి నా ఇవన్నీ కూడా తీసుకుని బాత్రూమ్కి వెళ్ళాను. ఆయన పేషెంట్ ఏడి అని అడిగాడు. పేషెంట్ వాజ్ ఇన్ ద బాత్రూమ్ సార్, వేర్ ఆర్ ద థింగ్స్ అంటే ఈ టుక్ అవే ఆల్ దోస్ థింగ్స్, ఈజ్ ఈ వాకింగ్ అండ్ ఈజ్ ఓకే ఇన్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ నాకు ఆ స్కిన్ను బోన్సే మిగిలే, ఆ 4 కటింగ్స్ ఒక్కొక్క రోజు అతుక్కుంటే నాకు అర్థమైంది, ఒక్కొక్క లేయరు ఒక్కొక్కటి అతుక్కుంటా ఉందని. ఆ తర్వాత ఆయన అన్నాడు, నీ దేవుడే దేవుడు, ఇటువంటి రికవరీ నేను ఎక్కడ చూడలేదని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సూచర్స్ తగ్గినప్పుడు కూడా అదే అన్నాడు, ఈ సూచర్స్ ఎంత పసపెట్టి ఎలా తగ్గినవి, గాడ్ నోస్ అండ్ ఐ నో. నెక్స్ట్ అవి వాటికి ఏం చేశానో నాకు తెలుసు, అవన్నీ మీకు ముందు రోజుల్లో చెప్తాను. మీ ఆరోగ్యాలు బాగుపడాలంటే మీరు వాక్యాన్ని నమ్మండి, వాక్యంలో ఉన్న ఫార్ములాస్ని ఫాలో ఉండగా తప్ప అడ్డగోలు వెళ్ళిపోయి ఏదో స్టేజ్ దగ్గర హీలింగ్ ప్రేయర్ చేస్తారు, నేను ఏదో తలకిందులుగా అయిపోతాను నేను. నో, డోంట్ గెట్ డిసీవ్డ్ బికాస్ ఆఫ్ డిసీవర్స్ ఆర్ రోమింగ్ హియర్ అండ్ దేర్. మోసగాళ్ళు తిరుగుతున్నారు, షార్ట్ కట్లు మెథడ్లు ప్రయోగించబడును. మీరు భాగస్వామ్యులు మెంబర్షిప్కి డబ్బులు కడితే మిమ్మల్ని పరలోకానికి ఇండైరెక్ట్గా తీసుకెళ్ళిపోబడును. దీస్ ఆర్ ఆల్ డిసెప్షన్స్. వాళ్ళ మాటలు నమ్మవద్దు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ మెథడ్. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నువ్వు అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ స్వస్థత ఇస్తాడు, ఎక్కువ నాలెడ్జ్ ఇస్తాడు, ఎక్కువ నెమ్మదిస్తాడు, ఎక్కువ విడుదల ఇస్తాడు. దిస్ ఇస్ ద ట్రూత్. మనం చూద్దామా ఎలా జరుగుతాయో. వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. దేవుని వాక్యంలో ఉన్న ఆరోగ్య సూత్రాలు ఏమిటి అనేది మనము
గమనిద్దాం ఒకసారి. వివరాలకు మీరు మమ్మల్ని దేవుని చిత్తానుసారంగా సంప్రదించవచ్చు. ఈ సోషల్ మీడియా ద్వారా మేము చేస్తున్నటువంటి స్పిరిచువల్, ఫిజికల్ అండ్ మెంటల్ సర్వీసెస్ని మీరు సపోర్ట్ చేయండి, ప్రార్థించండి. నో డౌట్ ఎట్ ఆల్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు గివ్ యూ ట్రాన్స్పరెంట్ సర్వీస్. చూద్దాం, నేను క్రింద నుంచి పైకి వెళ్తాకు ప్రయత్నం చేస్తాను, వినండి. పాత నిబంధనలో దేవుడైన యెహోవా మనకు తెలుసు, యెషయా ద్వారా ఒక వచనాన్ని, ఒక ప్రవచనాన్ని పంపించి రాజైన హిజ్కియాను స్వస్థపరిచాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా ఉంటుంది అదే మాట. మీరు చూస్తే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. అంతటా యెషయా అంజూరపు ముద్దను తీసుకెళ్ళి లేడ్ ఇట్ ఆన్ ద బాయిల్, టేక్ ఎ లంప్ ఆఫ్ ఎ ఫిగ్. అంజూరపు ముద్దను ఒకటి తీసుకెళ్ళి అతని యొక్క క్యాన్సర్ పుండు అన్నారు దాన్ని, రీసెర్చ్ ప్రకారం ఆ పుండు మీద పెట్టగా అతనికి స్వస్థత కలిగిందని వాక్యం చెప్తా ఉంది. అది 2-3 సందర్భాల్లో ప్రస్తావించబడింది అది వాక్యంలో. ఇది పాత నిబంధనలో హిస్టారికల్ బుక్స్లో రాయబడిన విషయాలు, ప్రొఫెటికల్ బుక్స్లో కూడా రాయబడ్డాయి. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో ఒక గుడ్డివానికి స్వస్థత కలుగజేయని ఉద్దేశించినప్పుడు దేవుడు he anointed the man eyes with the mud which is mixed with saliva. ఆయన సెలైవాతో ఆ మట్టితో కలిపి అతని కండ్ల మీద రాసి, పోయి నువ్వు కోనేటిలో శుద్ధి చేసుకోమని చెప్తే అతనికి స్వస్థత కలిగింది. ఎందుకు దేవుడు ఈ పరిస్థితులను అనుమతించాడు? తర్వాత ఈ బార్లీ వాటర్ అనేది దేవుడు ఇజ్రాయేలీలకి ఈ బార్లీ రొట్టె ఇవన్నీ కూడా ఎందుకు బయలుపరిచాడు? మీరు గమనిస్తే నిర్గమకాండం 9వ అధ్యాయం 31వ వచనంలో ఫస్ట్ బార్లీ ప్రస్తావించబడింది. తర్వాత గిద్యోని విషయంలో బార్లీ రొట్టె ద్వారా విజయం వచ్చినట్లుగా దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తాడు. మూడవది రూతు గ్రంథంలో బార్లీకున్న ఆ వైటల్ ఫేస్ అంతెంత కాదు, బార్లీ ద్వారా మన యొక్క లివరు, కిడ్నీలు. బార్లీలో ఏమన్నాయని చెప్పాము? బార్లీలో బయోటిక్స్ ఉన్నాయి. దేవుడు ఇజ్రాయేలీలకు బార్లీని ఎందుకు బయలుపరిచాడు అనేది మీరు చూస్తే రూతు గ్రంథంలో చాలా వైటల్ పాయింట్స్ ఉంటాయి. ఈ బార్లీ ప్రోబయోటిక్స్ అంటాం. వీటిని జాగ్రత్తగా గమనించండి. మనిషికి 3 అంశాలు అవసరం. నెంబర్ 1 బయోటిక్స్, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అని 2 రకాలు ఉంటాయి. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్, తర్వాత న్యూట్రియంట్స్ ఉంటాయి. బయోటిక్స్ లేకుండా న్యూట్రియంట్స్ డైజెస్ట్ కావు, మైక్రో న్యూట్రియంట్స్ లేకుండా న్యూట్రియంట్స్ బాడీకి అజప్ కావు, డైజెస్ట్ కావు. చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళి వాళ్ళకి బయోటిక్స్ ఉన్నాయో తెలియదు, మైక్రో న్యూట్రియంట్స్ అందుకుంటున్నారో తెలియదు, డైరెక్ట్గా మీరు ప్రోటీన్ పౌడర్ తాగండి, మీరు అది చేయండి, ఇది చేయండి అని సలహాలు ఇస్తున్నారు. నో, బయోటిక్స్ అనేవి మీకు ఎక్కడుంటాయో నేను చెప్తాను. సద్ది అన్నాన్ని 1000 రూపాయలకి అమ్ముతున్నారు అమెరికాలో. జాగ్రత్తగా గమనించండి. బయోటిక్స్ అనేవి, ప్రీబయోటిక్స్ అనేవి 3 ఉంటాయి. ఒకటి లెవెన్ డఫ్, పులిసిన రొట్టెలు, పులిసిన పిండిలో. అది బైబిల్లో సంవత్సరం అంతా 1 వారం తప్ప మిగతా సంవత్సరం అంతా పులిసినవే తినమన్నాడు దేవుడు. ఆ తర్వాత ఓవర్ రైపెండ్ ఫ్రూట్స్, బాగా మిగలబడిన పండ్లలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. మూడవది ఫెర్మెంటెడ్ ఫుడ్, సద్ది అన్నములో ప్రీబయోటిక్స్ ఉంటాయని తేలింది. ప్రోబయోటిక్స్ భోజనం తర్వాత కావాల్సిన, డైజెషన్ కావాల్సిన విషయాలు వీటిలో ఉంటాయి. బార్లీ నీళ్లు, కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి. వీటి గురించి నేను మీకు రాబోతున్న ఎపిసోడ్లో ఒక్కొక్క ఐటమ్, ఒక్కొక్క అనారోగ్యం, ఒక్కొక్క మెడికల్ వాల్యూ, ఏదేది ఎలా చేసుకోవాలి, అవసరమైతే ఇంగ్లీష్ ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం, న్యూట్రిషన్ వాల్యూస్ ద్వారా మొత్తం మనిషి హెల్దీగా అయ్యి దేవుని కొరకు, వారి కుటుంబం కొరకు, తమ కొరకు దీర్ఘాయువుతో బ్రతకవచ్చు అనేది రుజువు చేయడానికి మేము ఇది స్టార్ట్ చేశాం. ఇవన్నీ మీకు ఒక ఆర్డర్లీగా ఒకసారి చెప్పుకుంటూ వస్తాను, ఒక్కసారి గమనించి వినండి. బైబిల్ మరియు ఆరోగ్య సూత్రాలు అని చెప్పాను కదా. పాత నిబంధనలో మీరు చూస్తే 119వ కీర్తన 98వ వచనం నుంచి మీరు కొన్ని వచనాలు 98, 99, 100వ వచనం, ఈ 3 వచనాలు చూస్తే శత్రువుకు మించిన జ్ఞానం ఇస్తానన్నాడు దేవుడు తనను వెంబడించే బిడ్డలకు. బోధకులకు మించిన జ్ఞానం ఇస్తానన్నాడు, వృద్ధులకు మించిన జ్ఞానం ఇస్తానన్నాడు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వైద్యులకు మించిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే వైద్యుల గురించి లూకాసు వార్తలో ప్రభు అయిన యేసు ప్రస్తావించిన మాటలు మనందరికీ తెలుసు. అంతేకాదు కొలసీ పత్రిక 2వ వచనం నుంచి 3వ వచనం వరకు మీరు గమనిస్తే కొలసీ పత్రికలో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము క్రీస్తులో ఉన్నాయి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము క్రీస్తులో ఉంది. మనమేమి కొన్ని విషయాలు మనకి దేవుడు బయలుపరచడానికి కంగారు పడక్కర్లేదు. చూడండి, మొట్టమొదటి సర్జరీ అండ్ అనెస్థీషియా ఏదెను వనములో దేవుడైన యెహోవా ఆదామునకిచ్చాడని ఈ ఫండమెంటల్ మన అందరికీ తెలుసు. చూడండి, ఇక్కడ the Lord God caused a deep sleep to fall upon the man, and while he slept took one of his ribs. ఆయన ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి తన ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి దానిని మాంసముతో పూడ్చివేశాను. దీని మీద సైంటిఫిక్ సర్వే ఉంది, నేను తర్వాత చెప్తా. ఒక బోన్ ఎక్కువ ఉండాలిగా, మరి ఎందుకు ఎక్కువ లేదు, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా,
ఐ విల్ సర్టన్లీ ఎక్స్ప్లెయిన్. కామెంట్స్లో మాకు తెలియచేయండి. ఏ అనారోగ్యంతో మీరు ఉన్నారు, బైబిల్ ప్రకారం ఎలా స్వస్థత కావాలి, ఏ న్యూట్రిషన్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎపిసోడ్స్ యొక్క ఒకవేళ ఆలస్యం అవుతుందా లేకపోతే ఎర్లీగా పెట్టామా, ఇందులో మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నాయా, షేర్ విత్ అస్. వీఆర్ హియర్ టు గివ్ యూ నాలెడ్జ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ బై హిస్ మెర్సీ. ఆయన కరుణ వలన దేవుని పక్షాన మీకు జ్ఞానం అందించడానికి మేమున్నాము. మీ జ్ఞానాన్ని కూడా మేము షేర్ చేసుకుంటాం, అందులో ఏమాత్రము సందేహం లేదు. ఆదికాండం 12:7. అసలు రోగం, వైద్యం అనేది మనిషి అడగకుండానే దేవుడు చేశాడు. ఒక పక్కటి ముఖం తీసి మాంసంతో పూడ్చి గాఢ నిద్ర ఎనస్థీషియా ఇచ్చి దాన్ని కలిపేశాడు దేవుడు. లేజర్ సర్జరీ వచ్చి ఇప్పుడు మార్కు పడుకోకుండా ఆపరేషన్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ఏమీ లేకుండా దేవుడు అనంత జ్ఞానంలోంచి ఏమేమి చేశాడో అవన్నీ రీసెర్చ్లో వస్తాయి ముందు రోజు. రోగం అనేది, సమస్య అనేది మొట్టమొదటిసారిగా బైబిల్లో ఆదికాండము 12:17 వచనంలో చూపబడింది. చూడండి ఇక్కడ, బట్ ద లార్డ్ అఫ్లిక్టెడ్ ఫారో అండ్ హిస్ హౌస్ విత్ గ్రేట్ ప్లేగ్స్ బికాస్ ఆఫ్ శారాయ్. అబ్రహాము భార్య అయిన శారా నిమిత్తము దేవుడైన యెహోవా ఫరో తన ఇంటి వారిని, పని వారిని అందరినీ కూడా గొప్ప ప్లేగ్స్ తో, రోగముతో మొత్తాడు. చూడండి ఇక్కడ హెబ్రూలో స్వస్థత అనే మాటకు రఫే అనే మాట వాడబడింది. రఫే అనగా మెండ్ ఆర్ సూ టుగెదర్, తిరిగి కలపటం, లేకపోతే క్రూకెడ్నెస్ ని సెట్ చేయటం, రీఅటాచ్మెంట్, పోయిన దానిని తిరిగి ఇవ్వటం అన్నట్టు రఫా. ఎస్పెషల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హెల్త్ కాంటెక్స్ట్ లో వాడతారు. అది బ్యాండేజర్ అనే మాట కూడా వస్తుంది, అంటే కవరింగ్ అప్. పెర్హాప్స్ ద ఫస్ట్ టైం the nomadic Jews encountered physicians was in Genesis. అసలు యూదులకు ఈ యొక్క ఫిజిషియన్స్ కలుసుకునే అవకాశం, ఈ కెమికల్ ఈ యొక్క టెక్నాలజీ తెలిసిన వారిని కలుసుకునే అవకాశం యోసేపు తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు ఆయన శవాన్ని ఎంబాబింగ్ చేయమని, కెమికలైజ్ చేయమని, చెడిపోకుండా యోసేపు అక్కడ ఉన్నటువంటి ఆయన ప్రధానమంత్రి గనక ఫిజిషియన్స్ కి కమాండ్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఎంబామింగ్ చేశారు. అక్కడ ఇజ్రాయేలీలు మెడికల్ లేక కెమికల్ నాలెడ్జ్తో ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగిందనమాట. ఇవన్నీ ముందు రోజుల్లో మీకు క్లియర్గా చెప్దాం. ఈ అలోపతిక్ మెడిసిన్ అనే పదం అసలు ఎట్లా వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే, ఈ రాఫా అనేవాడు మనకు తెలుసు. నిర్గమకాండం 15:26లో హెబ్రీలో ఐఎమ్ ద రాఫా అని హెబ్రీలో పదాన్ని వాడారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. చూడండి, 19th century హోమియోపత్స్ ఫస్ట్ అలోపతి, హోమియోపతి అని డివైడ్ చేశారు. 19th century హోమియోపత్స్ ఆ పదాన్ని కనిపెట్టారు, అలోపతి. ఎందుకంటే వాళ్ళది హోమియోపతి కనుక. ఈ హోమియోపతిని కనిపెట్టినటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమన్ చాలా భక్తి కలిగిన దైవజనుడు. దైవజనుడు అంటే మెడికల్ ఫీల్డ్లో ఉంటూ దానియేలు ఏ విధంగా దేవుని కొరకు బ్రతికాడు బైబిల్లో అలా బ్రతికాడు. క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమన్ వాజ్ ఎ జర్మన్ ఫిజిషియన్. ఇంగ్లీష్ మెడిసిన్తో విసిగిపోయి ఆయన హోమియోని కనిపెట్టాడు. ఈ మందు తానే వేసుకుని సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాగుపడ్డాడు అనమాట. ఈయన చాలా లాంగ్వేజ్లో, అరబిక్, సిరియాక్, కల్దియన్, హీబ్రూ, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అయిన జర్మన్, ఇంగ్లీష్తో ఎడిషన్గా ఏది ఇంగ్లీష్, జర్మన్, ఇటలీ, గ్రీక్, లాటిన్తో పాటు ఇంకా మెనీ అదర్, అరబిక్, సిరియాక్, చాలా లాంగ్వేజ్లో ఆయన ఒక మేధావి. ఆయన 88 సంవత్సరాలు జీవించాడు. హోమియోలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కానీ అంతవరకు కూడా మనం వెళ్ళాల్సిన పని లేకుండానే న్యూట్రిషన్ వాల్యూస్ ద్వారా మొత్తం బాగు చేయవచ్చు. ఇక్కడ వినండి, డాక్టర్ శామ్యూల్ హానిమన్ బ్రీత్ ఈజ్ లాస్ట్ ఇన్ ప్యారిస్ at the age of 88. ఆయన చివరి మాటలు ఏంటంటే, హిస్ లాస్ట్ వర్డ్స్ వర్ ఐ హ్యావ్ నాట్ లివ్డ్ ఇన్ వెయిన్, నేను వ్యర్థముగా జీవించలేదు. ఈ ఇన్వెంటెడ్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ దిస్ వరల్డ్, హోమియో మెడిసిన్. దాంట్లో ఇంకా పాజిటివ్ హోమియో అని ఒకటి ఇంకా డెవలప్ అయ్యింది. మెడికల్ థింగ్స్ని ఫార్మకాలజీలో క్లాసిఫికేషన్స్ ప్రాముఖ్యమైనవి ఇవి మీకు కనపడుతున్నాయిగా. యాంటాసిడ్స్ కాడ నుంచి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మెథడ్స్లో దాన్ని డివైడ్ చేశారు. ఇందులో మనకు తెలుసు యాంటాసిడ్స్ ఉన్నాయి, తర్వాత యాంటీహిస్టామైన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ చెప్తున్నా, నాన్ స్టెరాయిడ్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్ ఉన్నాయి, యాంటీబయోటిక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైద్యం ఏమి ఉండదు, మీరు గమనించండి. మనము న్యూట్రిషనల్ వాల్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నిటికీ షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి. ఈజీగా బాగుపడవచ్చు, డే 1 నుంచి బాగుపడవచ్చు. దైవజ్ఞానం దేవుని వాక్యములోంచి మనల్ని తప్పనిసరిగా రక్షిస్తుందని నమ్మాలి. లాక్సేటివ్స్ అంటే మీకు తెలుసు, స్టమక్ మీద ఎస్పెషల్లీ మూమెంట్స్కి పనిచేసేది. ఇవన్నీ కూడా మేము తర్వాత రోజుల్లో క్లియర్గా 1 by 1 చెప్పుకుంటూ వస్తాం. ఏదేది ఎలా వాడాలి, ఏదేది ఎలా పనిచేస్తుంది, సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళొచ్చు తప్ప ప్రతిదానికి రోగాలతో, రుష్టులతో మనం చనిపోవాల్సిన పని ఏమీ లేదు. హోమియోపతిని ఇన్వెంట్ చేసినటువంటి హానిమన్ రెండవ భార్య, మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండవ భార్యని ఆమె దేవునిలోకి వస్తేనే తప్ప ఆయన వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు. కనుక 200 టైప్స్ ఆఫ్ సెల్స్ బాడీలో మనిషికి ఉన్నాయి, 80 డిఫరెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బైబిల్లో
మనకి అక్కడక్కడ ఎలా చెప్పబడినాయో ఇదివరకు కూడా కొంత నేను మీకు చెప్పాను. 20 ఇన్ హ్యూమన్ బాడీ, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆర్ 20 ఇన్ హ్యూమన్ బాడీ. ఆ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ 20 ఏంటనేది ముందు రోజుల్లో మీకు చెప్తాం. దేవుని యొక్క వాక్యంలో ఒక వాగ్దానం ముందు గుర్తుపెట్టుకోండి. 91 కీర్తన 3వ వచనం, తెగులు రాదు అనారోగ్యం రాదు అని ఎక్కడా లేదు, కానీ ఐ విల్ నెవర్ గివ్ యూ డెడ్లీ పెస్టిలెన్స్, నాశనకరమైన తెగులు రాదు. అంతేకాదు వేటగాని ఉరి, చంపే ఉరి నీ మీదకి రాకుండా నేను కాపాడుతాను అన్నాడు తప్ప అసలు ఏ సమస్య రాదని బైబిల్ చెప్పలే. సమస్యలోకి వెళ్ళినా దాన్ని విడిపించే మార్గం ఏర్పాటు చేస్తాననేది చెప్పబడింది. అసలు హ్యూమన్ బాడీకి కావాల్సినవి 6 అంశాలు మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే. వాట్ ఆర్ దే అనేది ఒకసారి నేను మీకు పరిచయం చేస్తాను. ఒకటి, మనిషికి మొట్టమొదటి కావాల్సింది ఫ్రెష్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. ఇప్పటికీ బీజింగ్ అనే సిటీలో ఆ పొల్యూషన్ తట్టుకోలేక ఆక్సిజన్ టిన్స్ నాస్ట్రల్స్ కి పెట్టుకుని తిరుగుతున్నారు కొంతమంది. ఒరిజినల్ ఆక్సిజన్ కావాలి. తర్వాత శ్రేష్టమైన నీరు కావాలి. ఎప్పుడైతే మా చిన్నతనంలో ఏ నీళ్ళు పెడతానో అమీబియాసిస్ వచ్చేసింది నాకు, దానికి యాడ్ అయ్యి ఇవన్నీ క్యూర్ అయిపోయింది. కేవలం కెఫెన్ ఒక పద్ధతిలో తీసుకోవటం. కాఫీ తాగొద్దు, టీ తాగొద్దు, ఈజీ డైజెస్టివ్ తినండి, కార్బోహైడ్రేట్ తినేసి రోజు రోజుకి ఇంకా వల్నరబుల్ వీక్ అయిపోయి చచ్చిపోండి. ఇది నాకు అనేక మంది వైద్యులు చెప్పిన సలహా. అక్కడక్కడ కొందరు ఉన్నారు వైద్యము రియల్గా తెలిసి దేవుని కృపను పొందుకున్నవారు. చాలామంది ఇవే న్యూట్రిషన్ వాళ్ళే చెప్పేస్తారు, మెడిసిన్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ న్యూట్రిషనిస్ట్తో పని ఉండదు, ఫార్మసిస్ట్తో పని ఉండదు. ఒక క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉండి అక్కడ, అదే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏమో అవి, న్యూట్రిషనిస్టులు ఉండరు, ఎవరు ఉండరు అక్కడ. అన్నీ వీళ్ళే, వన్ మ్యాన్ షో. ఏది పడితే చెప్పటం, ఏది పడితే తినిపించడం. చివరికి నాకు తేలింది ఏంటో తెలుసా, ఆ జీవితంలో నేను తినాల్సినవన్నీ మానిపించి నేను ఏవేవైతే తినకూడదు అవన్నీ తినిపించారు నాతో. ఇది విషయం. ఎవరి మీద కేసు పెడతావు? దేవుడు కృప చూపించాడు. ఒకటి ఫ్రెష్ ఎయిర్, 2 ఫ్రెష్ వాటర్, 2 బ్యాక్టీరియాస్ మనిషికి చాలా అవసరం. అదే హెల్దీ బ్యాక్టీరియా, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అంటారు వాటిని. నెంబర్ 4 మైక్రో న్యూట్రియంట్స్ మనిషికి కావాలి. నెంబర్ 5 న్యూట్రియంట్స్ లేక మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు వీటిని. నెంబర్ 6 మనిషికి ప్రాపర్ ఎక్సర్సైజ్, మూమెంట్స్ ఉండాలి బాడీకి. నువ్వు ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఏ మూమెంట్ లేకుండా బాడీని అలా పెట్టేస్తే ఒక్కొక్క ఆర్గన్ అదే ఎక్స్టింక్ట్ అయిపోతుంది బాడీలో నుంచి. ఇవన్నీ మనిషికి అవసరం. ఇవన్నీ నేను ముందు రోజుల్లో మీకు చెప్తాను బ్రీఫ్గా. ఆక్సిజన్ అనేది ఏ విధంగా మనిషికి అవసరం, బీజింగ్లో ఏ విధంగా వాళ్ళు ప్రాబ్లం అనిపిస్తున్నారు, అసలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మనిషికి ఎంత మేలు చేస్తుంది అది నేను చెప్తాను. మీరు యోగాలు అన్నీ చేయొద్దు, కొన్ని మాత్రమే ఉన్నాయి టిప్స్. అన్నీ యోగాలు చేసి బ్యాక్ బోన్ విరగొట్టుకున్న వాళ్ళు చాలామంది. లోవర్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద స్ట్రెయిన్ పడకుండా ఎక్సర్సైజ్ చేయడం అనేది వెరీ గుడ్ టెక్నిక్. అది నేను తర్వాత మీకు చెప్తాను. అది మీకు లోవర్ బ్యాక్ని ఎలా బాగు చేసుకోవాలి, స్పాండిలైటిస్ ఎలా బాగు చేసుకోవాలి, జాయింట్స్ ఎలా బాగు చేసుకోవాలి, డిస్క్ని కార్టిలేజెస్ని ఎలా హీలప్ చేసుకోవాలి. ఎవరో చెప్తే వినొద్దండి, హీల్ అవ్వదు, మెడిసిన్ లేదు, దీనికి లేదు, దానికి లేవు, నెఫ్రాన్స్ బాగుపడవు, న్యూరాన్స్ బాగుపడవు, కార్టిలేజెస్ బాగుపడవు, డిస్క్లు హెల్దీగా అవ్వవు. ఇవన్నీ దేవుని మాటలు కాదవి. జాగ్రత్త గమనించండి. మనకు తెలిసిన వాక్యం ఉంది కదా, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం ఏం చెప్తుంది? I say to you, whatever a cup of drinking water if you give, గిన్నెడు చల్లి నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పొందుకొనకపోవు. కడుపులోకి చల్లటి ప్యూరిఫైడ్ వాటర్ తాగటం చాలా అవసరం. 2వ పాయింట్ అయింది కదా. 3వ పాయింట్ బ్యాక్టీరియా. అసలు ప్రీబయోటిక్స్ ఏంటి, ప్రోబయోటిక్స్ ఏంటి తర్వాత నేను వివరంగా చెప్తాను. భోజనానికి ముందు ఉండాల్సిన బ్యాక్టీరియా చక్కగా ఆకలి వేయాలి, తిన్నది డైజెస్ట్ అవ్వాలి, కంప్లీట్ డైజెస్ట్ అయ్యి దాంతో సమస్య రాకుండా ఉండాలంటే తర్వాత ప్రోబయోటిక్స్ అవసరం. వాటిని హెల్దీ బ్యాక్టీరియా అంటారు. ఇండియాలో ఎక్కడెక్కడ దొరికితే కూడా మీకు నేను చెప్తాను. విటమిన్స్ అండ్ మినరల్స్, అసలు మైక్రో న్యూట్రియంట్స్ అంటారండి వీటిని. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి. మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ హౌ మెనీ టైప్స్? 14-15 రకాలు. వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. న్యూట్రిషనల్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, అందుకే దీన్ని బ్లాక్లో మీకు చేశారు. అసలు మనిషి ఆరోగ్యం టోటల్గా క్రూషియల్గా ఎక్కడ దెబ్బతింటుందంటే, ఒకటి ఇవి ఎవరో మనకి చెప్పరు. ముందు మీకు హెల్దీ బ్యాక్టీరియా కావాలండి, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ కావాలని ఎవరో చెప్పరు. ఉడకబెట్టిన ఆహారాలు తినేయండి, అది కూడా కార్బోహైడ్రేట్ ఫుల్గా తినేయండి. కార్బోహైడ్రేటు మానవుని బాడీలోకి ఎప్పుడెప్పుడు ఎంత వెళ్ళాలో చెప్తాను చూడండి. ఒక డేలో 100% నువ్వు ఫుడ్ తీసుకుంటే 20 years బిలో వాడికైతే 20 to 25% వెళ్ళాలి గ్లూకోజ్. 20 నుంచి 40 years వాడికి 15 to 20% చాలు. బిట్వీన్ 40 to 60 years ఉన్నవాడికి 10 to 15% గ్లూకోజ్ వెళ్తే జరుగుతుంది. అది నువ్వు డైరెక్ట్గా తీసుకో, కార్బోహైడ్రేట్ రూపంలో తీసుకో, ఎలాగన్నా తీసుకో. ఇక 6 years దాటిన వాడికి 5 to 10% వెళ్ళాలి. కానీ బాడీలోకి ఫర్ డే మనం తీసుకునే టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ఫుడ్ని 100గా మీరు ఎస్టిమేట్ చేస్తే 90% కార్బోహైడ్రేట్ ఇంజెక్ట్ చేసేస్తున్నారు ఫోర్స్గా. ఈ కార్బోహైడ్రేట్కి కావలసినంత ఇన్సులిన్ ఉండాలి. ఎంత ఇన్సులిన్ ఉన్నా నువ్వు 10% ఒక 20% ఎక్స్ట్రా పంపితే బాడీ సస్టైన్ చేస్తుంది, కానీ
డైలీ నువ్వు 60, 70, 80% ఎక్స్ట్రా బాడీలోకి నెడతంటే సెల్ ఎంతసేపు నిండుద్ది, ఈ యొక్క ఇన్సులిన్ ఎంతవరకు పనిచేస్తుంది, బ్లడ్లో మిగిలిపోకేమవుద్ది, అసలు ఇంబ్యాలెన్స్ డైట్తోనే ఈ రోగాలన్నీ వచ్చినాయని తేలిపోయిందంటే. జస్ట్ ఇంబ్యాలెన్స్ డైట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ దీస్ టోటల్ 99% డిసీజెస్. ఇంకో విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఎవరికి క్యాన్సర్ సెల్స్ కూడా బ్రతికేది ఎక్స్ట్రా గ్లూకోజ్ స్టోరేజ్ వల్లే అని తెలియదు. ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ స్టోరేజ్ నువ్వు రిమూవ్ చేసుకెళ్తే క్యాన్సర్ కూడా మయమైపోద్ది నీ బాడీలో. సోరియాసిస్ అసలు జబ్బే కాదు, అల్సర్స్ అసలు రావాల్సిన పనే లేదు బాడీలో. ఎందుకు వస్తాయని నేను చెప్తున్నాను. ఎక్స్ట్రా గ్లూకోజు, లెస్ పిహెచ్. అదే ఏంటంటే యాసిడిక్ ఫుడ్లు ఎక్కువైనాయి, ఆల్కలైన్ ఫుడ్లు తక్కువైనాయి. ఆల్కలైన్ ఫుడ్, ఆల్కలైన్ వాటర్ చేసుకుంది, ఇదేం ఖర్చు పెట్టక్కర్లేదు. ఆల్కలైన్ వాటర్ అంటే మళ్ళీ లక్షల రూపాయలతో, వేల రూపాయలతో బాటిల్స్ కొనక్కర్లా. ఫార్ములా చెప్తాను, రూపాయితో 2 రూపాయలతో అయిపోయే పనులు ఇవన్నీ. 10 రూపాయలతో 20 రూపాయలతో దొరికే ఫుడ్డే ఆల్కలైన్ ఫుడ్స్. ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోండి. ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్ని కంట్రోల్ చేసి కాస్తంత ఆయిలీ ఫుడ్ని పెంచండి, అంతే. ఎక్కడిదక్కడ సబ్సైడ్ అయిపోతుంది. సంవత్సరాలు ఈఎస్ఆర్ తగ్గదన్నారు, జీవితంలో ఎలర్జీ గోకుండా తిరగమన్నారు. నన్ను నీకు 30 సంవత్సరాల నుంచి ఉంది, 4 ఫాదర్స్ నుంచి పోదని భయపెట్టారు. మొత్తం 30 సంవత్సరాల బాధ 3 అవర్స్లో కంట్రోల్ అయిపోయింది, అంతే. మళ్ళీ జన్మలో రాకుండా అయిపోయింది. బ్రేవ్గా చెప్పగలుగుతున్న దేవుని కృప, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు ప్రార్థించు, తగినంత దేవుడిని జ్ఞానం ఇస్తాడు. అనుకూల పరిస్థితులు ఇస్తాడు, నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆల్కలైన్ ఫుడ్స్ తగినంత తీసుకోండి, విత్ ద ఫైనెస్ట్ ఆఫ్ వీట్. బైబిల్ చెప్తుంది కదా, 147 కీర్తన 14 వచనం, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. అంటే రెడ్ వీట్ అంటారు దాన్ని. ఎర్ర గోధుమలు వాడాలి, ప్రాసెస్డ్ గోధుమలు కాదు. బ్రౌన్ రైస్ వాడాలి, ప్రాసెస్డ్ రైస్ కాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఐఎమ్ సెయింగ్. ఇవన్నీ పూర్తిగా వివరిస్తాను, మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. తర్వాత మనిషికి 6వది తగినంత ఎక్సర్సైజ్ కావాలి. ఈ ఎక్సర్సైజులు ఎలా పడితే అలా చేయొద్దు. కెగిల్ ఎక్సర్సైజ్, నాన్ కెగిల్ ఎక్సర్సైజ్ అని 2 ఉంటాయి. కెగిల్ ఎవరికి, నాన్ కెగిల్ ఎవరికి ముందు రోజుల్లో చెప్తాం మేము. డోంట్ వరీ అబౌట్ దాట్. జాగ్రత్త గమనించండి. సూపర్ న్యాచురల్ హీలింగ్స్ ఉంటాయి, అంటే దేవుడు డైరెక్ట్గా కలుగు చేసుకునే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు, కానీ అవి అన్ని సందర్భాల్లో కాదు. ఇది జ్ఞానకాలం, దాని వైపు మీరు చూడకూడదు. సూపర్ న్యాచురల్ హీలింగ్స్ పొందిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, దైవజనులు. ఆయన జరిగిన స్వస్థత, ఆయన వాడబడుతున్న విధానం, తన తల్లి ప్రార్థనకు వచ్చిన జవాబు, ఆశ్చర్యపోతారు. ఆయన ముందు రోజుల్లో మనకి ఇంటర్వ్యూ ఇస్తారు. అంతేకాదు, న్యాచురల్ ఫుడ్ ద్వారా ఒక పెద్ద సమస్య, హార్ట్కి వచ్చిన సమస్య పూర్తిగా క్యూర్ చేసుకుని అనేకులకు సాక్షిగా ఉన్నాడు ఆయన. ఈ రోజున బ్రదర్ ప్రభుదాస్ గారు, ఈయన బ్రదర్ బాబురావు గారు కొల్లేరు ప్రాంతంలో, అనేక ప్రాంతాల్లో చాలా బాధ్యత కలిగిన భారమైన పరిచయం చేస్తున్నారు. ఈయన ఇతర రాష్ట్రాల దేశాల్లో కూడా భారంగా పరిచయం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దైవజ్ఞానంతో చాలా ప్రార్థనా పరులు. వాళ్ళు ఒక ఆయన సూపర్ న్యాచురల్గా డైరెక్ట్ హీల్డ్, ఒక ఆయన న్యూట్రిషన్ వాల్యూస్ ద్వారా మొత్తం బాగుపడిపోయింది అనుకున్న అనారోగ్యం. ఆయన కూడా ఇంటర్వ్యూకి పోతున్నారు. హార్ట్ విషయంలో గొప్ప కార్యం జరిగింది. ఆయనకి ఎన్ని అనారోగ్యాలు వచ్చినా మొత్తం న్యూట్రిషన్ వాల్యూస్తో మొత్తం పెద్ద గొప్ప లోకరిచ్చే చదువు లేదు. లోకంలో కొంత చదువు ఉంది, స్పిరిచువల్గా బైబిల్ డిగ్రీలు చాలా చదివారు వీళ్ళు. దేవుని వాక్యముతో మేము బాగుపడతాం, అనేకుల్ని బాగు చేయగలుగుతాం. సాతానా, నువ్వు అతిశయపడవద్దు, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు అన్నాడు మీకా గ్రంథంలో దైవజనుడు. మెడికల్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ ద్వారా బాగుపడినోండి నేను. ఎప్పుడన్నా ఒకసారి 3 నెలలకు 6 నెలలకు ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం వేరు. ఆ ఇంగ్లీష్ మెడిసిన్కి బానిస అయిపోయి ఏది పడితే తినేసి, ఎలా పడితే అలా తినేసి అనారోగ్యం పాలవుతూ స్వస్థత ప్రార్థనలు నువ్వు తిరగటం, అది వేరు. సూపర్ న్యాచురల్ అండ్ త్రూ మెడికల్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ద్వారా జరిగేటువంటి, న్యాచురల్ అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా, న్యూట్రిషనల్ ఇంటేక్ ద్వారా బాగుపడటం అనమాట. హిస్సోపు అనబడినటువంటి దానిని దేవుడు యాంటీబయాటిక్ని 11 సార్లు వ్రాయించాడు బైబిల్లో. ముఖ్యంగా 51వ కీర్తన 7వ వచనంలో హిస్సోపును మనం చూడగలుగుతాం. దాంట్లో జరిగే మేలుంటో చూద్దాం. హిస్సోపు ప్లాంట్స్, దాని మీద రీసెర్చ్ ఉంది, మీరు ఆన్లైన్లో చూసి వెతుక్కోండి. ఇవన్నీ ఇంట్రడక్టరీ క్లాసులో చెప్పేవి కావు, ముందు రోజుల్లో చెప్తాం. అంతేకాదు ఫిలిప్పీ 4:13, కొన్ని ఎడిక్షన్స్, కొన్ని సమస్యలకు ప్రార్థనా స్తుతియే జవాబు. కనుక ఫిలిప్పీ 4:13 చదువుకోండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలననే మాటను చదవండి. 2 కొరింథీ 12:9 కూడా మీరు చూస్తే మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ అన్నాడు. ఏదన్నా కొన్ని సమస్యలు దేవుడు కొంతకాలం పెడతాడు, కంగారు పడద్దు. అది తీసేసేటప్పుడు తీసేస్తాడు, లెసన్ నేర్చుకున్నాక. అది అలాగే ఉంచుతాడని ఇప్పుడు అనుకోకుండా. ఏది పర్మనెంట్గా ఉంచడం దేవుని చిత్తము కాదు. ఈ విల్ నెవర్ లీవ్ యూ ఇన్ నెగటివ్ సిచ్యువేషన్, ఈవెన్ ఈవెన్ చివరికి చిన్న ట్విచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే చూసారా, ఆ ఫ్యాసిక్యులేషన్స్, వాటికి కూడా పెద్ద వైద్యం చేయించుకుని మొత్తం సమర్పించుకున్న వాళ్ళు కూడా చూశాను నేను. ఈ చిన్న ట్విచ్చింగ్ అంటే మనకు తెలియకుండా మన కండరాలు అక్కడక్కడ కదులుతాయి. అది సమస్యే కాదు, అది రోగము కాదని సైన్స్ తెలిపింది. అవన్నీ ముందు రోజులు వివరిస్తాం. దేవుడు ఏమేమి బయలుపరిచాడు, సాల్ట్ గురించి ఏం చెప్పాడు. ఈ సాల్ట్ అసలు ఎందుకు తగ్గించమంటున్నారు చూడండి. ఉప్పు అధికంగా కాకూడదని బైబిల్ చెప్తా ఉంది.
ఉప్పు నిస్సారం కాకూడదని బైబిల్ చెప్తుంది. ఏ ఉప్పు అది? ఇప్పుడు మనం వాడి ఈ ప్రాసెస్డ్ ఉప్పు కాదు, అది న్యాచురల్ ఉప్పు. అది రాక్ సాల్ట్ కానీ డైరెక్ట్ కలర్ సాల్ట్ సీ నుంచి తీసింది. అవి నేను చెప్తున్న ఉప్పులు ఇక్కడ బైబిల్లో చెప్పినవి. ఈ ఉప్పు యొక్క ఇది తెలుసుగా మీకు, సోడియం క్లోరైడ్ ఎక్కువైతే చాలా ప్రమాదం. సోడియం మంచిదే, పెయిన్ రిలీఫ్. క్లోరైడ్ ఎక్కువైతే అందరికీ తెలుసు, దాని క్యాల్కులేషన్ NaCl. సోడియం క్లోరైడ్ ఏమవుతుంది? క్లోరైడ్ అంటే క్లోరిన్ అండి, నీళ్లు శుద్ధి చేయడానికి వేస్తారు కదా. ఎక్కువైతే తోమ అవతల పడద్దు, అంటే బ్లీచింగ్. అది జాయింట్స్ అన్ని ఎరుగుతాయి. ఉప్పును బాగా తగ్గించండి, లేకపోయినా నష్టమేం పెద్దగా లేదు. తర్వాత సోడియం బైకార్బోనేట్ కొంతవరకు బాడీకి అవసరం. పప్పుల సోడా తింటున్నారా, చచ్చిపోతున్నారు అంటున్నారు కొంతమంది. సోడియం బైకార్బోనేట్ ఎంతమందిని చంపేస్తుందో, వీళ్ళు ఎంతమందిని బ్రతికించారో. అదేమీ కాదు. క్యాస్ట్రాల్ ఆయిల్, ద బెస్ట్ పెనిట్రేటింగ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ క్యాస్ట్రాల్. కంటి చూపులో శుక్లాలు ఉన్నాయా? ఏ డ్రాప్ ఆఫ్ క్యాస్ట్రాల్ ఆయిల్ కెన్ హీల్ యూ. ఒక్క ఆముదం చుక్క అటు ఇటు వేసుకుంటే కొన్ని రోజులు నీకు మొత్తం ఐసైట్ గెట్స్ రికవర్డ్. నాకు ఒక 10 సార్లు సైట్ వచ్చి తగ్గుంటుంది. చాలామంది డాక్టర్లు చెప్పారు. ఇక మీకు పెరగకుండా చేస్తాం కదా సార్, తగ్గకుండా మాత్రం ఏం చేయలేమన్నారు. అది ఇటు పోయింది ఎవరికి తెలియదు. ఇప్పుడన్నా ఒకసారి నేను లైటింగ్ డ్యామేజ్ అవ్వకుండా పెడతాను స్పెట్స్ అంతే. కోకోనట్ ఆయిల్, ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. కోకోనట్ ఆయిల్ ఏమేమన్నాయి? కోకోనట్ ఆయిల్లో సోడియం మోనోలారిక్ యాసిడ్, తల్లి పాలలో ఉండాల్సింది ఉంది. చూడండి ఏమేమన్నాయి అందులో. సాచ్యురేటెడ్ HDL, నెంబర్ 1 హెల్దీ ఫ్యాట్, సాచ్యురేటెడ్ ఫ్యాట్. ఎందుకండి ఫ్యాట్ అంటున్నారంటే, చెడు కొవ్వు లోపల ఉన్న చెడు పోవాలంటే LDL రిమూవ్ చేయడానికి HDL మాత్రమే దారి. చాలామందిగా తెలియట్లా. నీకు LDL తగ్గిస్తాం, బ్యాడ్ ఇన్ఫెక్షన్స్, లోపల ఉన్న టాక్సిన్స్ పోగొడతాం అని మెడిసిన్ రాస్తున్నారు. సరే, అది ఎప్పుడన్నా ఒకసారి డెత్ కండిషన్లో కొంత అవసరం కావచ్చేమో, కానీ కాదు. మీరు చూడండి, డాక్టర్ డేవిడ్ బెయాంకో, ఫేమస్ MD ఇన్ ద వరల్డ్, ఫర్ లైఫ్ అనే మెడిసిన్ కనిపెట్టాడు. దానివల్ల ప్రయోజనం ఏంటో చూడండి. ఫర్ లైఫ్ అని కొట్టి డేవిడ్ బియాంకో రీసెర్చ్ ఫర్ 50 years, ఫేమస్ క్రిస్టియన్ డాక్టర్. ఆయన ఒక మంచి న్యూట్రిషన్ వాల్యూతో ఉన్న దాన్ని కనిపెట్టాడు. అవి మేము ఇప్పటికీ అప్పుడప్పుడు మరణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ప్రైమరీ లెవెల్లో వాళ్ళని న్యూట్రిషన్ వాల్యూస్కి అందించడానికి ఇస్తాం అనమాట. సాచురేటెడ్ HDL ఉంది, విలువైన అతి శ్రేష్టమైన ఆరోగ్యకరమైన కొవ్వు. అది నీకు నాశనం చేసేది కాదు, నీ బాడీని బాగు చేసి నీ వెయిట్ తగ్గించేది అది. తర్వాత సోడియం మోనోలారిక్ యాసిడ్, తల్లిపాల తర్వాత ఒక్క కోకోనట్ ఆయిల్ మాత్రమే ఉంది. అది నోట్లో వేసుకున్నప్పుడు నీకు బాడీలో కూడా వెళ్ళక్కర్లా, ఇంటెస్టైన్స్లోకి సలైవలో ఉండగానే నీ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేద్ది. అంత స్పీడ్. ఒకసారి ట్రై చేయొచ్చు. నేను ఒక్కనే ప్రతి మంత్ 1/2 నుంచి 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ నేను ఒక్కనే తాగుతాను. సోడియం మోనోలారిక్ యాసిడ్, యాంటీబయాటిక్స్, యాంటీఈస్ట్, యాంటీఫంగల్, యాంటీవైరల్ అండ్ విటమిన్ E సమృద్ధిగా ఉండదు అందులో. క్యాస్టర్ ఆయిల్ ఎందుకు బయలుపరిచాడు? కోకోనట్ ఆయిల్ దేవుడు ఎందుకు బయలుపరిచాడు? ఆలివ్ ఆయిల్ ఏ విధంగా ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ద వరల్డ్ కింద ఆలివ్ ఆయిల్. చావు లేని చెట్టు సృష్టిలో ఎప్పుడు చచ్చిపోయేచ్చు ఆలివ్ ట్రీ ఒక్కటే. నవ జలప్రళయంలో సమస్తం చచ్చిపోయినా ఆ పావురం వెళ్ళి ఆలివ్ ఆ స్ప్రౌట్స్నే తెచ్చింది, చిగురునే తీసుకొచ్చింది. అంటే నవ జలప్రళయంలో కూడా ఆలివ్ చెట్లు చచ్చిపోలేదు, ఒలివ చెట్లు చచ్చిపోలేదు. తర్వాత సినమన్ లాంజివిటీకి దాల్చిన చెక్క ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. నో కలర్ గాగుల్స్ ఎందుకు ఇది పెట్టారంటే, అసలు కలర్ గాగుల్స్ పెట్టవచ్చా, పెట్టకూడదని సైన్స్ ఎందుకు చెప్తుంది? అది పెట్టినప్పుడు నీ బ్రెయిన్కి కళ్ళు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చి నీ బాడీని వెదర్కి అనుకూలంగా ప్రొటెక్టివ్గా చేయకోకుండా ఎందుకు అనేది ఒక్కసారి గమనించుకో. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ మాత్రమే వాడాలి. దాని గురించి తర్వాత వివరంగా చెప్తా. తర్వాత ఈ బోన్స్ జాయింట్స్ ప్రాబ్లం ఏంటండి, ఎందుకు వాడాలి? నడికట్టు గురించి బైబిల్ ఏం చెప్పింది? వీటిని నేను మీకు వివరంగా చెప్పబోతున్నా. నడికట్టు గురించి, పుట్ ఎ కోట్ ఆన్ హిమ్ అండ్ టైడ్ ఎ సాష్ ఆర్ గిడ్ అరౌండ్ హిస్ వేస్ట్. మొట్టమొదటిగా నడికట్టు గురించి లేవికాండ 8వ అధ్యాయం స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లోక సువార్త వరకు ఒక వయసుకు వచ్చిన వారు నడికట్టును ధరించాలి. నడికట్టు అంటే పెద్ద పెద్ద బెల్ట్లు ఇలాగేం పెట్టేక్కర్లేదు. అది L4, అది L1, L2, L3 వాళ్ళకి. అది ఇది L4, L5 వరకు ఉన్న వాళ్ళకి ఇది సరిపోద్ది. ఇలాగా ఒక ఆయన బాగా తాగాడు, ఆయన నన్ను డబ్బులు అడగాలనుకున్నాడు, చిన్ననాటి మిత్రుడు. ఏమిరా నీకు డబ్బులు ఎందుకు రా అన్న, బాగా తాగాను అన్నాడు. రే మీ సిస్టర్ని హాస్పిటల్లో చూపిస్తే L4, L5, L6, L7 మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అన్నాడు. అంతే. L6, L7 ఆయన ఎప్పుడు కనిపెట్టాడో మనకు తెలియదు. ఓకే, ఇలాగ కొందరు జోవియల్గా మెడికల్ ఫీల్డ్తో ఆడుకుని ఏం మాట్లాడతారో తెలియని వాళ్ళు, ఏం వైద్యం చేస్తున్నారో తెలియని వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు. ఇదిగోండి, ఈ బెల్ట్ సరిపోదు. లోవర్ బ్యాక్కి నడికట్టు అనేది అవసరం అని బైబిల్ ఎందుకు చెప్పిందో తర్వాత చూస్తా. ఇది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కానీ క్యాజువల్గా అది అవసరం లేదు. నాకు L4, L5 డ్యామేజ్ అయిందని చెప్పారు, దాని తర్వాత నేను చెప్తాను ఏం జరిగింది. ఈ స్పాండిలైటిస్ ఎలా తగ్గించుకోవచ్చు, సయాటికా ఎలా తగ్గించుకోవచ్చు, కార్టిలేజెస్ ఎలా క్యూర్ చేసుకోవచ్చు, మొత్తం ముందు రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఈ పాఠాల కొరకు మీరు సిద్ధపడండి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ని బాగు చేసుకునే అన్ని ఏర్పాట్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సంప్రదించండి. దైవ శిష్యులు ఇంగ్లీష్ ఎపిసోడ్ కొరకు సిద్ధపడతారని ఆశిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్న మీ సహోదరుడు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్.